మున్నూరు కాపుల రచ్చ 10 లక్షల మందితో మాతా డాకా చూపిస్తాం. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై రచ్చ మొదలైంది. ఇప్పటికే వివిధ బీసీ సంఘాల నేతలు కులగణనను తప్పుపట్టుతుండగా రాష్ట్రంలో బీసీలలో ప్రధాన కులంగా పేరొందిన మున్నూరు కాపులు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ఉద్యమ కార్యాచరణాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, గతంలో నిర్వహించిన కులగణన సర్వేలో 28 లక్షల మంది మున్నూరు కాపులు ఉంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేవలం 13 లక్షల మందిని చూయిస్తుందని, ఇది ఘోరమైన తప్పిదమని, మున్నూరు కాపులు ఏమైపోయారో, ఎక్కడున్నారో ప్రభుత్వమే తేల్చి చెప్పాలని, తమ సంఖ్య తేలే వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పు చేస్తామని, అదేవిధంగా రాష్ట్ర రాజధాని పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి మా తడాకా ఏంటో చూపిస్తామని కొండ దేవన్న ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సంఖ్య తేలే వరకు మా పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. మున్నూరు కాపులను అణగదొక్కడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల నిర్వహించినటువంటి కులగణన సర్వే ఒక రచ్చ అవుతుంది. అయితే కులగణన నిర్వహణలో మొత్తం తప్పుల తరకగా ఉన్నాయని చెప్పి కొన్ని బీసీ సంఘాలు ఆరోపణ చేస్తుంటే, అందులో ప్రధానంగా మున్నూరు కాపు సంఘం నాయకులు ఏకంగా 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి వాళ్ళు ఎందుకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు, అసలు వీళ్ళకి జరిగిన అన్యాయం ఏమిటి, మున్నూరు కాపులకు జరిగిన ఈ కులగణలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయం ఏమిటి అనే విషయాన్ని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కొండ దేవయ్య గారు మన ముందరను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. మీకు జరిగిన అన్యాయం ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణలో ఈ మున్నూరు కాపులకు చేసినటువంటి అన్యాయం ఏమిటి, అసలు మీరు ఎందుకోసము ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 40 లక్షలు పైచీలుకున్న మా మున్నూరు కాపులు మరే కుటుంబ సమగ్ర సర్వేలో గత పాలకులు 2014 10 సంవత్సరాల కిందట 28 లక్షలు, మరి బీసీలలో 18% ఉన్నారని అప్పుడు పాలకులు నిర్ణయించినారు. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళు కామారెడ్డి జిల్లాలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం ఎంత ఉంది, వారికి న్యాయం చేయాలి, వాళ్ళందరూ కులగణన జరగాలి దేశవ్యాప్తంగా వారు మాటిచ్చిన ప్రకారంగా మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కులగణన మీద ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మరి 50 రోజులు కులగణన సర్వే చేసి మరి ఈరోజు ఎంతమందిని బీసీలు ఈరోజు దాదాపుగా 25 లక్షల మంది 10 సంవత్సరాల కంటే ఇప్పుడు తక్కువ చూపించినారు, ఓసీలను ఎక్కువ చూపించినారు, ఫార్వర్డ్ క్యాస్ట్ను. మరి ఇక్కడ దీనిలో మున్నూరు కాపులను మేము 28 లక్షల మంది 10 సంవత్సరాల కిందట ఉంటే ఇప్పుడు 13 లక్షల మంది మరి రాష్ట్ర జనాభాలో 3.5% చూపించినారు. ఈరోజు 4,20,00,000 మంది ఈరోజు రాష్ట్ర జనాభా ఉంటే దానిలో మేము 12%కు పైచిలుకున్నాం ఈరోజు. అయితే మరి అటువంటిది మనం తక్కువ చూపించేసి మాకు అన్యాయం జరుగుతుందనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అసలు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ రీసర్వే 16వ తారీఖు నుండి ఈ నెల 26వ తారీఖు వరకు రీసర్వేలో పాల్గొనాలి, ఏమన్నా అనుమానాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ రీసర్వే పైన మీ రీసర్వేలో మీరు పాల్గొంటారా లేదా? 100కు 1000% మేము పాల్గొంటామండి. ఎట్లా పాల్గొంటాము? మేము వెళ్ళి మండలాధ్యక్షులలో మా కులం వెళ్ళదు. మీరు ఎలాగైతే రాజాధికారం రావడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు ఓటర్ ఎట్లా నమోదు చేసుకున్నారు, రేపు ఎట్లా మీరు ఓట్లు వేయించుకుని రాజాధికారంలో వచ్చినారో అలాగే కుటుంబ సమగ్ర సర్వే 50 రోజులు నిర్వహించినారు. ఒక్కరోజు కుటుంబ సమగ్ర సర్వేలో న్యాయబద్ధంగా అప్పుడు వచ్చినప్పుడే తక్కువ అనుకున్నాము. మీరు మళ్ళీ మండల ఆఫీస్కి వచ్చి మీరు నమోదు చేసుకోండి 3.1% అంటున్నారు. అసలు 3.1% కాదు. ఇక్కడ మాది 8 లక్షల మంది ఈరోజు మీరు తక్కువ ఫస్ట్ రీసర్వే చేయండి, ఇంటింటికి మీరు అందరినీ పంపించండి, మేము తప్పకుండా సర్వేలో పాల్గొంటాము. మా ఇప్పుడు కులగణన సర్వేలో మా వాళ్ళందరూ కూడా పాల్గొని మా సంఖ్య కరెక్ట్గా వాళ్ళు చెప్తారు. మీరు నమోదు చేసుకొని మేము ఎంతమంది ఉన్నామని చెప్పాలి. దానిలో భాగంగానే అన్ని కులాలు కూడా బీసీలు కూడా ఈరోజు అందరు ఆవేదన చెందుతున్నారు. దానిలో కూడా అందరినీ కూడా ఈరోజు అన్ని కులాల్లో కూడా సర్వే రావాలి న్యాయబద్ధంగా అన్నట్టయితే మీరు మళ్ళీ కుటుంబ సమగ్ర మన కులగణన సర్వే మళ్ళీ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకోవాలి. దానిలో కూడా మీరు సర్వేలో కూడా మీ భూములు ఏమున్నాయి, మీ ఆస్తులు ఏమున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ అంటే భయపడి ఎవరు కూడా ఆ సర్వేలో పాల్గొనిపోయేసరికే ఈరోజు మున్నూరు కాపులకు కానీ అందరు కానీ అన్ని కులాలకు అన్యాయం జరిగింది. మీరు ఇప్పుడు సర్వేలో క్లియర్గా చెప్పండి, మీరు అవన్నీ పాయింట్లు తీసేయండి. కావాల్సింది మీ కులగణన సర్వే కావాలి. అన్ని 136 కులాలు బీసీ కులాలు ఏమున్నాయి, ఎంతమంది ఉన్నారు అనేది మీరు చెప్పాలి. మీ ఫార్వర్డ్ క్యాస్ట్ ఈరోజు ఎక్కువ మందిని
చూంచుకున్నారు, 15 లక్షల మందిని చూంచుకున్నారు. ఈరోజు అయితే మరి ఈరోజు బీసీలను కథం చేశారు, మున్నూరు కాపులను మొదటికే కొట్టేసినారు. కాబట్టి మీరు మళ్ళీ ఇంటింటి సర్వే చేయాలి, మేము పాల్గొంటాము తప్పకుండా. ప్రతి ఒక్కటి కూడా ఎంతమంది సర్వేలో ఆ పేర్లు ఉన్నాయా లేదా, ఓటరు ఉన్నదా, ఓటర్ కార్డు ఉందా లేదా మరి అనేది కూడా ఈరోజు ఎంతమంది ఆధార్ కార్డులో ఉన్నారు, మీరు ఎంతమంది చూపించినారు, ఎంతమంది ఈరోజు పిల్లలందరూ యువకులందరూ కూడా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి ఈరోజు 4,20,00,000 మంది ఈరోజు లెక్క వస్తుంది. కరెక్ట్ కులగణన సర్వే చేసినట్టయితే దాన్ని న్యాయబద్ధంగా చేయాలి. దాన్ని కూడా మీరు చేయనట్టయితే మేము ఈ రేపటి నుండి రచ్చబండ కార్యక్రమం పెడుతున్నాము. ప్రతి గ్రామంలో కూడా సంఘాల అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలో ఏ ఊర్లో వాళ్ళు రచ్చబండ నిర్వహించుకొని సోమవారం రోజు ప్రజావాణిలో మన కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తారు. తర్వాత మళ్ళీ రచ్చబండ కార్యక్రమం కూడా మళ్ళీ ఆదివారం వరకు కొనసాగుతుంది. మళ్ళీ ఆదివారం రోజు 119 ఎమ్మెల్యేలకు మళ్ళీ వినతి పత్రాలు ప్రతి ఒక్కరు కూడా ఓటేసా మున్నూరు కాపులందరూ వేల సంఖ్యలో, వందల సంఖ్యలో వెళ్ళి కూడా ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాము. ఇవన్నీ చేసినా కూడా మీరు దిగి రానట్టయితే పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బల నిరూపణ బహిరంగ సభ జరుగుతుంది. అప్పుడు మరే ఈ బీసీలు ఎవరు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నాము అనేది కూడా మీకు తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇది మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య. రేపటి నుండి గ్రామాల వారీగా రచ్చబండ కార్యక్రమంతో తమ గొంతును వినిపిస్తామని చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మా మున్నూరు కాపు సంఖ్య స్పష్టంగా తేల్చే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ముందు చూపు తిరుపతయ్య, మహబూబ్ నగర్.